హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాలతీస్ మినీ వరల్డ్. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఏమి అనేసిందంటే ఒక మంచి వస్తువు, అది కూడా తాంత్రిక దీంట్లో ఉండే వస్తువు ఇది వచ్చేసింది. ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఇంట్లో శ్రేయోభివృద్ధి చాలా అన్ని విషయాల్లో కూడా మనకి ఏమి కావాలనో అన్ని విషయాల్లో కూడా ఇది చాలా మంచి ఫలితం ఇస్తుంది. అది ఏమి అనేసింది అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది సాలిగ్రామ అనేసి ఇది న్యాచురల్గా నదిలా చిక్తుంది. ఇది వచ్చేసిందే గండకి నది అని హిమాలయం దగ్గర చిక్తుంది ఫ్రెండ్స్. ఇది వేరే అవుట్ ఆఫ్ కంట్రీలో అంతా కూడా చిక్తుందంట. బట్ మనకి హిమాలయం వచ్చేసి గండకి నదిలో చిక్కే ఈ సాలిగ్రామ చాలా మంచిది. ఇది కూడా గురుముఖైనా తీసుకొని అలా చాలా మంచిది, మనకి సంకల్పం చేసి ఇస్తారు. ఇది చూడండి దగ్గర, దీంట్లో వచ్చి ఈ సైడ్లో ఉంది చూడండి విష్ణు చక్రం, ఇట్లా అదే పీస్ అట్లే వస్తుంది చిక్తుంది. ఈ ఉత్త చక్రం మాత్రం సుదర్శన చక్రం. ఇది వచ్చేసిందే దేవుడు ఉండేది, ఇది వచ్చేసి విష్ణు ఉండేది చూడండి. అది అట్లే న్యాచురల్గా వచ్చిండేది, ఇదంతా చేసిండేది కాదు. ఇట్లా చాలా రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా ఎన్ని రూపాయలు వస్తుంది అనేసి అంటే 5,535 రూపాయలు దీంట్లో చిక్తుంది. ఇక సాలిగ్రామంలో చిన్నవి అంతా చిన్న పీసులు మాదిరి ఉంటాయి. అది రకరకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా విధాలుగా ఉంటుంది. నేను ఇంకా కూడా తెచ్చి చూపిస్తాను మీకు. అది ఆ మాదిరి ఉంటుంది. అది ఇట్లా విష్ణు సుదర్శన చక్రం ఉండే ఒక చిన్న పీస్ పెట్టుకుంటే కూడా చాలా మంది ఇంట్లో అది అన్ని విధాల శ్రేయోభివృద్ధి అంటే అన్ని విధాల మనకి ధనాకర్షణ కానీ, లేదా మంచి పనులకు కానీ, ఆర్థిక ఇది కానీ, పాజిటివ్ ఎనర్జీ అన్ని విధాలా మనకి ఇస్తుంది. దాన్ని ఇంకా ఇది ఇంట్లో ఉంటే ఇది వచ్చి మహావిష్ణు స్వరూపము. అంటే ఇది పక్క మహావిష్ణు దర్శనం చేసుకున్నట్లు మనకి వచ్చేసింది. దేవస్థానంలో పోయి మనము విగ్రహంలో చేసుకునే దానికన్నా ఇది ఇంట్లో పెట్టుకుంటే ఈ సాలిగ్రామం వచ్చి మహావిష్ణు స్వరూపమే. ఇది మహావిష్ణువు దగ్గర మనం ఉండే మాదిరి వచ్చేసింది. అంత పవర్ దీనికి వచ్చేసి. ఇది న్యాచురల్గా చిక్కేది. ఇది ఒక స్టోన్ వచ్చి, ఇది వచ్చి శిల ఇది వచ్చేసిందే. ఇది వచ్చి నదిలా చిక్కేది, గండకి నదిలా చిక్కుతుంది ఫ్రెండ్స్. ఇది దీన్ని మనం ఎట్లు పెట్టుకోవాలా అనేసి అంటే చూడండి, నేను పూజ చేసినాను. ఇది వచ్చేసి ఇది చిన్న గిన్నెలో బియ్యం పోయేసి దాని లోపల ఇట్లా పెట్టాలి. బియ్యం పోయేసి ఇట్లా పెట్టేసి దీనికి అభిషేకం చేయాలి. నెమ్మదిగా మనం కూర్చొని, దీనికి వేరే ఏమి పాలు పెరుగు అంత అవసరం లేదు. మంచి నీళ్లు, క్లీన్గా ఉండే నీళ్ళు తీసుకొనేసి నీళ్ళు దీన్ని బాగా కడిగేసి తిరిగా దీనికి బొట్టంతా పెట్టేసి పూలు, తులసి చాలా మెయిన్గా విష్ణు స్వరూపం కదా ఇది. తులసి మెయిన్గా వేసి పూజ చేసినామంటే మనం ఏమి సంకల్పం చేసుకుంటే అన్ని పనులు నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇంట్లో పెట్టుకుండా ఇది చిక్తుంది. అయినంత వరకు ఇది కొంచెం ఎదికి తీసుకోండి. ఇది కూడా కాస్ట్లీనే. ఇది తెచ్చుకొనేసి ఇంట్లో పెట్టుకొని ఇస్తేనా మీకు ఈ చిన్న పీస్ చిక్తే కూడా చాలు. ఇక్కడ ఉంది కదా సుదర్శన చక్రము, ఇట్లా అది చిక్తే కూడా చాలు. ఇది వచ్చేసి ఈ మాదిరి తెచ్చుకొనేసి ఇది చేసారంటే చాలా మంచిది. చూడండి ఎట్లా ఉంటుంది, ఇంత బాగుంటుంది, చూసేకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చిన్న రౌండ్గా ఉంటాయి. ఉత్త స్టోన్ మాత్రమే, ఇట్లా రౌండ్గా ఉత్త స్టోన్ మాత్రమే కూడా చిక్తుంది. రౌండ్ చిన్న స్టోన్లో చిక్తుంది. మనకి విష్ణు సుదర్శన చక్రం వచ్చి ఉంటే చిక్కలేదంటే కూడా యావుదే ఒక చిన్న పీస్ చిక్తే కూడా ఇది కింద పడిపోయి ఈ పీస్ అయిపోతే కూడా ఆ చిన్న పీస్ కూడా వాల్యూ ఉంటుంది. దీనికి వచ్చి యాదే ఇప్పుడు మనం గాజు వస్తువు కానీ, ఇంట్లో గ్లాసెస్ కానీ కింద పగిలిపోతే గాజు వస్తువులు అది ఇంట్లో పెట్టుకోకూడదు అనేసి ఒక ఇది ఉంది. ఇంట్లో యాదే అట్లా పగిలిపోయినదా పెట్టుకోకూడదు. కానీ ఇది చిన్న పీస్ చిక్తే కూడా మనం దాన్ని ఎత్తుకొని వచ్చి పెట్టుకున్నామంటే మహావిష్ణు మన ఇంట్లో ఉండే మాదిరి దానికి అభిషేకం చేసి పూజ చేసినామంటే అభిషేకం కూడా పెద్ద పని ఏమీ లేదు. మహావిష్ణు సహస్రనామ చదివే ఓపిక ఉంటే అది చదవండి, మీకు టైం ఉంటే. లేదు అంటే మహావిష్ణు సంకల్పం చేసుకొని మీకు ఏం పనులు కావాలో ఏం పనులు కన్నా పోయేటప్పుడు దీనికి తులసి పెట్టేసి ఉత్త నీళ్ళ కడిగేసి పసుపు కుంకుమ పెట్టి తులసి పెట్టి కర్పూరం వేసి ముక్కొని పోతుంటే అన్ని పనులు అవుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది. ఇది వచ్చి ఈ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం తిరుపతిలో వచ్చి 5-6 హారాలు ఉంది ఫ్రెండ్స్. ఇది తిరుపతి దేవస్థానంకి కేటీఆర్ కూడా ఒక కేసీఆర్ ఆయన మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా ఒక ఇచ్చినారు. ఆయన హారమే చేపించి ఇచ్చినాడు. ఎన్నో కోట్లు అయింది. అది వచ్చేసిందే. ఆ మాది చాలా మనిషి ఇచ్చినారు. 5-6 హారాలే ఉంది. పెద్ద హారము వెంకటేశ్వర పెరుమాళకి వేసే హారాలు 5-6 హారాలు ఉంది. అన్నాక అన్ని దేవస్థానాల్లో కూడా పెద్ద విగ్రహాలు చేసి ఇచ్చింటారు కదా. విగ్రహాలకి అభిషేకం చేస్తే కూడా చిన్నది ఒక చిన్న ఇది ఇట్లా సాలిగ్రామం దగ్గర పెట్టి ఆ అభిషేకం దాంట్లో పడే మాదిరి చేసి ఆ తీర్థమే మనకి ఇస్తారు. అంటే సాలిగ్రామం లేదే యావ దేవునికి అభిషేకం చేస్తే కూడా అది పూర్తి అయ్యలేదంట ఫ్రెండ్స్. అది శివలింగం కావచ్చు, వేరే ಯಾವುದೇ విష్ణు విగ్రహాలు కావచ్చు, అన్ని విగ్రహాల దగ్గర ఈ సాలిగ్రామం కంపల్సరీ పెట్టింటారంట. పెట్టి దీనికి అభిషేకం, ఆ పెద్ద విగ్రహం అభిషేకం, ఈ చిన్న విగ్రహం కూడా అభిషేకం చేసి సాలిగ్రామంకి అభిషేకం చేస్తేనే విష్ణుకి అభిషేకం చేసిన మాదిరి అర్థం వచ్చేసి ఆ మాదిరి చేసి దానికి తీర్థం ఇస్తారు. దాన్ని ఇంకా ఇది చాలా మంచి వస్తువు. మనకి చిక్కే ఒక నేచర్ దీంట్లో ఇది చాలా మంచి వస్తువు. దాంట్లో ఇది న్యాచురల్గా వచ్చిండేదాన్ని ఇంకా ఇది అందరూ ఇంట్లో పెట్టుకొని దీన్ని మొక్కలా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్. చాలా మంచిది అవుతుంది. ఇదేమన్నా జనవరి 1 లోపల కానీ, లేదు జనవరి 31 లోపల కానీ చిక్తే కూడా ఎప్పుడు చిక్తేనే ఎత్తుకొని వచ్చి పెట్టుకొని వచ్చి ఏం పర్వాలేదు.
సోమవారము, గురువారము, శుక్రవారము అట్లా టైంలో పూజ చేసి పెట్టుకోండి. లేదు ఆ వారం మీకు సమాధానంగా ఫ్రీగా ఉండే, మన మైండ్ ఫ్రీగా ఉండాలి. వారము, టైము దానికి అన్నిటికన్నా మెయిన్గా మన మైండ్ ఫ్రీగా ఉండేటప్పుడు కూకొని సంకల్పం చేసుకొని పూజ చేసి మీరు చేతిలో ఇట్లా పట్టుకొని కూడా ఇట్లా పెట్టుకొని సంకల్పం చేసుకుండా మీకు ఆ ఎమోషన్ మీరు ఏం సంకల్పం చేసుకుంటారో అది అయిన ఏమో విజువలైజ్ చేసుకొని చేసుకోండి. ఇది పెట్టుకొని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఫ్రెండ్స్. ఖండితంగా అన్ని పనులు అవుతుంది. దాన్ని ఇంకా ఇది చేసుకునేలా అని చెప్పేసి చెప్తా ఉండేది. ఇంకా ఏమి అనేసిందంటే అంతే. అందుకే శాలిగ్రామం పెట్టుకోవాలా. వచ్చి విష్ణు శాలిగ్రామము ఇది వచ్చి విష్ణు ఇది శాలిగ్రామం చిక్తుంది, సుదర్శన శాలిగ్రామం చిక్తుంది. చిన్న చిన్న రౌండ్గా ఏమి ఇది లేకుండా ఉండే కూడా చిక్తుంది. ఇట్లా ఫుల్ రౌండ్ ఉండే కూడా చిక్తుంది. అవి చూసి కరెక్ట్గా ఒరిజినల్ ఉండే తెచ్చి ఇంట్లో పెట్టుకొని చేయండి, అన్ని పనులు అవి వస్తుంది అని చెప్తా ఈ వీడియోని క్లోజ్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.